హాయ్ భవానీలు అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజు పూజ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా అంటే అంత బాగా అనమాట. అమ్మవారి పడి అయితే వెలిగించానమాట. అసలు ముందుగా అయితే లెగిసి గడపకి తోరణాలు కట్టుకుని, మన విజయదశమి కదా, ఈరోజు ఏది చేసినా విజయం సాధిస్తారంటారు కదా. ఈరోజు మనం ఇంట్లో బాగా చేసుకోకపోతే ఎలా అండి. ఇంకా పొద్దున్నే అయితే లెగిసేసి గడపలన్నీ పూజించుకుని, గడపకి తోరణాలు కట్టుకుని, బంతిపూలతో యాపాకుతో తోరణాలు కట్టుకుని, గడప మీద స్వస్తిక్ గుర్తు అయితే వేసుకుని, ఆ పద్మం అయితే ముగ్గుగా వేసుకున్నానమాట. ఈరోజు అమ్మవారి ప్రసాదాలతో, అమ్మవారికి పసుపు కుంకాలతో, అమ్మవారి పడి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట. అదీగాక నా దీక్ష ఇవాళతో 11 రోజులు కదా. 11 రోజులు అయినా కూడా ఈ రోజైతే మాల తీయడం లేదనమాట. ఎందుకో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇవాళ అక్కడ ఇంద్రకీలాద్రిలో విజయవాడలో చాలా మంది ఉంటారండి. అందరూ ఇరుముళ్ళు కట్టుకుని వచ్చేవాళ్ళే. ఫ్లోటింగ్ బాగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ అయితే వెళ్ళడం లేదు. ఇంకా అమ్మవారికి ఇవాళ 5 రకాల ప్రసాదాలు అయితే సిద్ధం చేసుకుంటున్నా. పొంగలికి రెడీ చేసుకున్నానండి. పాలు అయితే పొయ్యి మీద పెట్టానమాట. మళ్ళీ పూర్ణాలకి పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానమాట. పప్పు, బెల్లం, కొబ్బరి వేసి ఉడకబెట్టి పూర్ణాలకి రెడీ చేసుకున్నా. అలాగే గారెపిండి అన్నీ రెడీ చేసుకున్నానండి. అమ్మవారి ప్రసాదాలకైతే రెడీగా పెట్టుకున్నానమాట. మనం ఇందులో ఉల్లిపాయ వేయకుండా గారెలు, అల్లం గారెలు అయితే చేసుకుంటాం అనమాట. అట్లాగే పులిహోరకి అన్నం అయితే వండుకుంటున్నాను అనమాట. అక్కడ చాలా రేపు శుక్రవారం కదండి, రేపు ఇరుములు కట్టుకుని వెళ్ళొచ్చు. కానీ మాల అనేది శుక్రవారం తీయకూడదు అనమాట. అయితే ఇంకా శనివారం పొద్దున్నే అయితే మాల తీసేసి ఇంకా అమ్మకు పూజ చేసుకుని ఇంకా పీఠం అయితే తీసేస్తానమాట. ఈరోజు లాస్ట్ రోజు అని చెప్పేసి నేను అమ్మకైతే పడి వెలిగిస్తున్నాను అన్నా కదా. దుర్గాదేవి పడి అయితే వెలిగిస్తున్నా. అసలు 9 వెలిగిస్తారు, కానీ ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది కాబట్టి అమ్మవారికి నేను 11 అరటికాయలని కట్ చేసి 11 పడి అయితే వెలిగిస్తున్నానమాట. అమ్మవారి త్రిశూలం చూసారా ఎంత బాగా వచ్చిందో. త్రిశూలం, అటు స్వస్తికు, ఇటు ఓం అన్నీ చక్కగా చివరి రోజు కదండి. అమ్మవారికి చాలా నిండుగా చేసుకోవాలని నా కోరిక అనమాట. అందుకే నాకున్నందులో ఈ పువ్వులు బంతి పూలతో, గులాబీ పూలతో, ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అదే త్రిశూలంతో అమ్మవారికి రెడ్ గులాబీలతో అమ్మవారిని త్రిశూలం అలాగే ఓం వేసుకుని వీటి మధ్యలో నేను అమ్మవారి పడైతే వెలిగించడం జరుగుతుందనమాట. మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ అందరినీ చల్లగా చూడాలని ఆ దుర్గాదేవిని నేను కోరుకుంటున్నానండి. ఆ అమ్మ అందరినీ చల్లగా చూసిద్ది అనమాట. ఆ అమ్మ దయ ఉండాలే కానీ మనందరం చల్లగానే ఉంటాము. నాకు ఇంత ఓపికనిచ్చి ఈ 11 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా, నాకు ఎటువంటి అమ్మో లెగవాలి చెయ్యాలి అన్న ఇది లేకుండా ఆ తల్లి నాకు ఇంత ఓపిక ఇచ్చి, ఆ తల్లికి నేను పూజ చేసుకునే భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. అసలు అమ్మ పూజ మామూలుగా జరగలేదనమాట. ఇదిగోండి ఇలా అరటిని కట్ చేసాం కదా, ఇవి ఎవరైనా తినొచ్చు అనమాట. అవి వెలిగించినాక అరటి పొన్నుని ఎవరైనా తినొచ్చు. అమ్మవారికి నేనైతే వేపాకుతో వైట్ చామంతి, గులాబీ, ఎల్లో కలర్ చామంతులతో అయితే నేను దండను గుచ్చి అమ్మవారికి వేసుకుని అన్ని వైట్ కలర్ ఫ్లవర్తో కింద డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఇక పూజకి అయితే రెడీ అయిపోయానండి. మీ అమ్మవారి దయ మీ అందరినీ చల్లగా చూడమని నేను అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఒకరు బాగుండాలని కోరుకోవాలండి, అప్పుడే మనం బాగుంటాం అన్నమాట. ఇంకా మా చిన్న భవానీ అయితే ఆచమనం చెప్పుకుని సంకల్పం చేసుకుని ముందుగా వినాయకుడికి అయితే అష్టోత్తరం చేసుకుంటున్నా. అసలు ఎంత అందంగా కలకల్లాడిపోతుందో కదండి. అసలు ఎంత బాగుందో ఆ దుర్గాదేవి పీఠం.
ఎంత కలకల్లాడిపోతుందో నాకే అసలు చూడముచ్చటగా ఉందన్నమాట. అది కూడా ఈ బుడ్డి భవాని ఇలా పూజ చేస్తుంటే చాలా బాగుంది కదా. ఏదో చిన్న పూజారి చక్కగా మడిగట్టుకుని పూజ చేస్తున్నట్టుగా ఉంది నాకైతే. చాలా చక్కగా 11 రోజులు నాతో పాటు చక్కగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఏ రోజు తలస్నానం చేయకుండా చెయ్యను అని అనుకోకుండా నాకన్నా ముందే ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయితే 6 అవ్వంగానే నాకన్నా ముందే తను రెడీ అయ్యి పూజ చేయడానికి కూర్చుంటాడండి. అసలు నాకైతే చాలా సంతోషం వేసింది. తనకి మాలేసినంతసేపు చిన్నపిల్లోడు కదా, సరిగా చేస్తాడో లేదో, మళ్ళీ అన్నీ పాటిస్తాడో లేదో, అమ్మ నాకు ఎందుకు వేసావు, నాకు వద్దామా అంటాడేమో మధ్యలో అని నాకు చాలా గిలిగా అనిపించింది. కానీ అసలు ఏది ఒక్క మాట కూడా అనలేదండి. ఇంకా వాడు అన్నీ వాడికి ఆ భవానీకి అన్నీ తెలుసుకుని ఇది ఎట్లాగమ్మా, ఇది చేస్తే ఏంటి, ఈ పూజ ఏంటి, ఆ దేవుడేంటి అని అన్ని వివరాలు కనుక్కొని మరీ పూజ చేశాడండి భవానీ మాత్రం. నాకు చాలా సంతోషం వేసింది అనమాట. మా భవానీ చిన్న చిన్న చేతులతో చక్కగా పూజ చేస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇంకోటండి, ఈరోజు అమ్మవారికి నేను పంచామృతాలతో అయితే అభిషేకం చేశానన్నమాట. దుర్గాదేవికి నేను చెప్పాను కదా, లాస్ట్ రోజు అమ్మవారికి నేను పంచామృతాలతో అభిషేకం చేస్తానని. ఆవు పాలు, ఆవు పెరుగు, అట్లాగే పంచదార, పసుపు, కుంకుమ, తేనె ఇవన్నిటితో అమ్మవారికి అయితే నేను అభిషేకం చేసుకున్నాను అనమాట. అసలు చాలా చక్కగా జరిగింది. ముందు వెళ్ళిపోయింది కదా, పంచామృతాలతో అమ్మను అభిషేకం చేయించుకుని తర్వాత అమ్మకు అలంకరణ చేసి చాలా బాగా చేశానండి. పసుపు కుంకాలతో అభిషేకించి ఆ పంచామృతాలతో అమ్మను అభిషేకిస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది అనమాట నాకు. అమ్మకి హారతి ఇచ్చి, కాకపోతే మనం ఎప్పుడైనా ప్రతి శుక్రవారం అయినా చేసుకోవచ్చు, కానీ ఇవాళే చివరి రోజు అని నాకు ఏదో బాధగా అనిపిస్తుంది అనమాట. ఏదో ఇన్నాళ్ళు పూజ చేసి అమ్మని మళ్ళీ తీసేయాలి కదా అన్నట్లు అనిపించింది. కానీ మనమ్మేగా, మన ఇంట్లోనే ఉంది ఇంకో అమ్మ, ఇంకా అమ్మకు చేసుకోవచ్చులే అని అనిపించింది అనమాట. ఏందో రెడీ అయ్యి చిన్న పాపలా ఉయ్యాల్లో కూర్చున్నట్టు కూర్చుంది కదా అమ్మవారు. అసలు ఎంత బాగా ఉందో చూడండి. మా చిన్న అమ్మవారు కూడా చాలా చక్కగా ఉందన్నమాట. ఈరోజైతే చామంతి పూలు, గులాబీ పూలు ఈ రెండిటితో అయితే అమ్మవారికి నేనే చేశాను. ఈరోజు చిన్న భవానీ కాదు, నేనే చేశాను అనమాట అష్టోత్తరం అమ్మవారికి. చివరిగా నేనే అష్టోత్తరం నా చేతులతో చేశాను. రోజు చిన్న భవానీ అష్టోత్తరం చేస్తారు, కానీ ఈరోజు నేను చేశానన్నమాట. ఇంకా ఇప్పుడు లలితా సహస్రనామంతో ఈ 11 రోజులు లలితా సహస్రనామంతో చెయ్యగా వచ్చిన కుంకుమ అండి, గోపురంగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ 11 రోజులు లలితా సహస్రనామం చదివి కుంకుమ పూజ మాత్రం ఏ రోజు మాత్రం మరవకుండా చేశాను అనమాట. కాకపోతే నాకన్నా చిన్న భవానీయే ఎక్కువ కుంకుమ పూజ చేశాడు. నేను లలితా సహస్రనామం చదువుతుంటే చిన్న భవానీ కుంకుమ పూజ రోజు చిన్న భవానీయే చేస్తాడు. నేను ఈ 11 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే కుంకుమ పూజ నేను నా చేతులతో చేశా, కానీ ప్రతిరోజు చిన్న భవానీయే కుంకుమ పూజ అయితే చేయడం జరిగిందనమాట. అసలు ఎంత బాగా జరిగిందంటే ఈరోజు చివరి రోజు ఆ దసరాకి ఆ రాజరాజేశ్వరి, ఆ కనకదుర్గమ్మే దిగి రావాలి అన్నట్లుగా నాకు తృప్తిగా చక్కగా అమ్మవారికి అయితే ఈరోజు పూజ అయితే చేసుకున్నానండి. చాలా చక్కగా చేసుకున్నానమాట. ఇలా గోపురంలాగా వస్తుంటే ఆ చిన్న భవాని పద్దాక దాన్ని కదిలిస్తూనే ఉంటున్నాడు. అలా చేయకూడదు నాన్న, అది అట్లానే ఉండనియ్యి, అది ఏమవ్వదు, అట్లా ఎత్తుగా ఉంటే అది అక్కడ ఏమవ్వదు అని చెప్తే ఇంకా అట్లానే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అమ్మవారికి నేను నైవేద్యాలు అయితే 5 రకాల నైవేద్యాలని అమ్మవారికి నేను ప్రసాదాలుగా పెట్టుకున్నానండి. చివరి రోజు కాబట్టి గారెలు, పులిహార, పరమాన్నం, పూర్ణాలు, అట్లాగే పానకం, వడపప్పు, సలిమిడి అన్నీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట. 5 రకాలు, అసలు అమ్మవారికి నేను 9 రకాలు
చేద్దాంలే అనుకున్నానండి. కాకపోతే ఇంకా ఇవి అంత టైం లేదనమాట. ఎంత పొద్దున్నే లేసినా కూడా ఇంకా పూజ అయిపోయేదానికి లేట్ అయిపోతుందనేసి ఇంకా సరే 5 వరకే చేసుకుందాంలే అని ఈ 5 రకాలైతే అమ్మవారికి చేసి నైవేద్యం నివేదించేసానమాట. ఇప్పుడు అమ్మవారి పడైతే వెలిగిస్తున్నానండి. జై బోలో భవానీకి జై, శ్రీ కనకదుర్గా మాతకు జై. ఓం శ్రీ కనకదుర్గాయే నమః. ఓం శ్రీ కనకదుర్గాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం జై భవానీ, జై జై భవానీ. చాలా బాగా అయితే ఇంకా పడి వెలిగించి ఇంకా పడికి నేను కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. ఎందుకంటే మనం పడి వెలిగించినాక కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట. అందుకనే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. నేను రోజు నేనే కొడుతున్నానని చెప్పేసి ఈరోజు చిన్న భవానీని కూడా కొబ్బరికాయ అయితే కొట్టమని చెప్పాను. ఇంకా నేనైతే ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పెట్టేశాను. చిన్న భవాని అసలు పాపం అయ్యో నాకు అలవాటు ప్రకారం వాడు అని వచ్చేస్తుంది అనమాట. ఆ భవాని కొట్టలేకపోయాడండి. అసలు ఎంతసేపు కొట్టాడు. మరి పాతకాయ అవ్వడం వల్ల ఏమో కానీ పాపం అస్సలు పగలలేదు. అది కొట్టి అది అయితే కింద అయితే జరిగిపోతుంది కానీ పాపం అటు పక్కేమో నాగాభరణం అయితే ఊడిపోతుంది, ఒక పక్కేమో పాపం కొబ్బరికాయ ఏమో అది జరిగిపోతుంది, కొట్టలేకపోయాడనమాట. ఇంకా నేనే చివరిగా తీసుకుని కొబ్బరికాయ అయితే కొట్టి నేనే పెట్టి, తల్లి ఇదిగో చిన్న భవాని ఇది కూడా నేనే కొట్టానని ఆ అమ్మవారికి చెప్పా. నేను పట్టుకున్నా కూడా అసలు అంత గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉందన్నమాట. కొబ్బరికాయ మాత్రం అసలు పగలలేదు. పాతకాయ అయిపోవడం వల్ల అస్సలు పగలలేదు. అది నేను ఎంత చెప్పి చూపించినా కూడా అసలు ఇంకా కొట్టలేకపోయాడులే చిన్న భవాని. ఇంకా సరేలే అని చెప్పేసి ఆ భవానీ బదులు నేనే కొట్టేశానండి కొబ్బరికాయ. ఇంకా ఇదే చాలాసేపు పట్టిందనమాట. ఇంకా పాపం కొట్టి చాలాసేపు ట్రై చేశాడండి. పాపం ఎంతసేపు ట్రై చేసినా కూడా ఆ కొబ్బరికాయ మాత్రం పగలలేదనమాట. గట్టి దెబ్బేనా ఒక్కసారి అది పగిలిద్ది అన్నాను. ఎంత గట్టిగా దెబ్బేసినా తనకి పట్టుకోవడమే అసలు కుదరట్లేదు. ఇక నేనే కొట్టి ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా అమ్మకి ధూపం సాంబ్రాణి అయితే వేసుకున్నానండి. కానీ అమ్మకి సాంబ్రాణికి మాత్రం చక్కగా ఏ కరువు లేకుండా పొద్దున సాయంత్రం చక్కగా సాంబ్రాణి అయితే బాగా అమ్మకి ఎంతంటే అంత ఆ సాంబ్రాణి ధూపం అయితే అంత బాగా అయిందనమాట. ఇటు ఈ అమ్మ దగ్గర అటు అమ్మ దగ్గర రెండింటి దగ్గర సాంబ్రాణి పొగ అయితే వేసుకుని ఇంకా చివరిగా అమ్మకైతే హారతి కూడా ఇచ్చేసానండి. ఇంకా తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అమ్మకి చీర జాకెట్ పెట్టలేదని నాకైతే గుర్తొచ్చిందనమాట. ఇంకా అప్పుడు చీర జాకెట్ తీసుకొచ్చి మళ్ళీ అమ్మకి పెట్టి మళ్ళీ అమ్మకి చూపించి మళ్ళీ అమ్మకి హారతి ఇచ్చానమాట. ఇంకా అమ్మకి లాస్ట్ రోజు కదా పసుపు కుంకుమ పెట్టుకుందాం అని అనుకుని ఇంకా అమ్మకైతే చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ ఇంకా అన్నీ తీసుకొచ్చి అయితే అమ్మకి పెట్టుకున్నా. ఇక హారతి ఇచ్చేసి నేను మాలకైతే హారతి అద్దుకొని అమ్మవారి దయ మా కుటుంబం మీద ఉండాలని నేను ఆ తల్లిని ఎప్పుడూ కోరుకుంటున్నానండి. మా బిడ్డల్ని మమ్మల్ని మా ఇంటిని చల్లగా చూడు తల్లి అని ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఈ 11 రోజులు ఈ దీక్ష తీసుకునే అదృష్టం నాకు కలిగించినందుకు ఆ తల్లికి నేను ఎంతో రుణపడి ఉంటానండి. మా చిన్న భవానికి కూడా ఇంత భక్తిని కలిగించినందుకు ఆ అమ్మకి మాత్రం ఎంతో రుణపడి ఉంటా. చక్కగా ఈ 11 రోజులు ఎంత బాగా చేశాడో అండి మా చిన్న భవాని మాత్రం చాలా బాగా చేశాడు. ఒక్కసారి అమ్మని చూడండి. ఆ చివరిగా అంటే ఈరోజే కదా అమ్మ నిండుగా పూజ జరిపించుకుంది. అందుకని చెప్పేసి అమ్మ మొత్తం చూడండి ఎలా ఉందో. ఇంకా అమ్మకైతే ఇదిగోండి చీర జాకెట్ తాంబూలం పసుపు కుంకుమ అమ్మవారికి అయితే పెట్టుకున్నానమాట. ఇంకా అమ్మ దయ మా ప్రాప్తి అన్నట్టు ఆ అమ్మ మమ్మల్ని చల్లగా చూసిద్ది కూడా అంతేనండి. ఆ తల్లికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన బాధే ఆ అమ్మకు కూడా చెప్పాలి.